గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మనము ఈ వ్యాపార వ్యవస్థ మరియు నిర్వహణ అనేటువంటి ఈ సబ్జెక్ట్లో వివిధ రకాలైనటువంటి వ్యాపార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే మనకి ఇంటర్మీడియట్ వరకు మనకి ఇవన్నీ పరిచయం ఉన్నటువంటి టాపిక్స్ ఏనమ్మా. ఒక్కసారి చెప్తాను చూడండి. వివిధ రకాలైనటువంటి వ్యాపార వ్యవస్థలు అంటే దాంట్లో మొదటి వన్ వచ్చేసి ఏంటంటే గుర్తుంచుకోండి, సొంత వ్యాపారం. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి వ్యాపారం యొక్క స్వరూపం. అంటే కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉందో అక్కడ నుంచే ప్రారంభమైనటువంటి ఒక వ్యవస్థ స్వరూపమే ఈ సొంత వ్యాపారం. దాన్ని ఇంగ్లీష్లో మనము సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం. మరి రెండో రకం తీసుకుంటే భాగస్వామ్యం. ఓకేనమ్మా? అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం చేయడం భాగస్వామ్యం. అది మన వ్యాపార వ్యవస్థల సంబంధించినటువంటి దాంట్లో సెకండ్ వన్. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే హిందూ ఉమ్మడి కుటుంబ వ్యాపారం. అంటే హెచ్యుఎఫ్ అంటామమ్మా. షార్ట్ కట్లో ఏమంటాము? హెచ్యుఎఫ్ అంటే గుర్తుంచుకోండి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రస్తుతం మనుగడలో ఉన్నటువంటి అధునాతనంగా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి వ్యవస్థ మనం చెప్పుకోబోతున్నటువంటి కంపెనీ వ్యాపారం. అంటే ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి వ్యాపార వ్యవస్థలు, అంటే వ్యాపారం చేసేటువంటి పద్ధతులు. అయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వివిధ రకాలైనటువంటి వ్యాపార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం మొదటి టాపిక్ అయినటువంటి చూడపిల్లలు సోల్ ప్రొప్రైటర్షిప్ అనేటువంటి, అంటే సొంత వ్యాపారము అనేటువంటి ఈ వ్యాపారం కోసము మనము క్లుప్తంగా తెలుసుకుంటాం. దీంట్లో ఫస్ట్ సొంత వ్యాపారం అంటే గుర్తుంచుకోండి పిల్లలు. మనం సాధారణంగా చూస్తాము, మన కళ్ళ ముందు మనం చూస్తున్నటువంటి షాపులు కానీ కిరాణా షాపులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే చేసేటువంటిది సొంత వ్యాపారం. ఓకేనా? ఈ సొంత వ్యాపారం అనేటువంటిది ఏంటంటే మనందరికీ తెలిసిందమ్మా. క్లాస్గా కాదు, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. ఒక వ్యక్తి ఉంటాడు, వాడే సరుకులు తీసుకొస్తాడు, వాడే అమ్ముతాడు, వాడే డబ్బులు తీసుకుంటాడు. అర్థమవుతుందైనా? మన కళ్ళ ముందు కనిపించేటువంటి సొంత వ్యాపారం. కిరాణా షాపులు చూస్తుంటాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే సొంత వ్యాపారానికి ఒక ఉదాహరణలుగా చెప్తాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోండి. సొంత వ్యాపారం అంటే నేను ఒక చిన్న అంటే ఒక వాక్యంలోన దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తాను, చూసుకోండి. ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టి ఒకే వ్యక్తి నిర్వహణ మరియు నియంత్రణలో ఉండి నడపబడేటువంటి వ్యవస్థ స్వరూపము లేదా వ్యాపార వ్యవస్థని సొంత వ్యాపారం అంటాం. పిల్లలు చూడండి, ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టి ఒకే వ్యక్తి నిర్వహణ అంటే మేనేజ్ చేసుకోవాలి, ఒకే వ్యక్తి కంట్రోల్లో ఉండేటువంటి, అర్థమవుతుందేనా, వ్యాపార వ్యవస్థ స్వరూపాన్ని మనం సొంత వ్యాపారం అంటాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపారానికి ఏదైతే పెట్టుబడి అవసరమో మూలధనం, దాన్ని వాడే సమకూర్చుకుంటాడు. వ్యాపారంలో ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, అంటే వ్యాపారం చేయడం ఉంటుంది కదండి, యాక్టివిటీస్, వాటిని వాడే చేసుకుంటాడు. మూలధనాన్ని తనే సమకూర్చుకుంటాడు, కార్యకలాపాలు తనే చేసుకుంటాడు. చివరికి ఆ వ్యాపారంలో వచ్చినటువంటి లాభ నష్టాలు కూడా తనే భరించుకుంటాడు. అర్థమవుతుంది కదమ్మా? డబ్బులు తనే పెడతాడు, పనులు తనే చేసుకుంటాడు, దాంట్లో వచ్చినటువంటి లాభ నష్టాలు కూడా తనే పొందుతాడు. దీన్ని సొంత వ్యాపారం అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. ఈ సొంత వ్యాపారం ఏదైతే ఉందో ఈ సొంత వ్యాపారము ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఒకసారి ఆలోచిస్తే, ప్రస్తుత కాలంలో చూడండి అమ్మా, ప్రస్తుత కాలంలో సొంత వ్యాపారం అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే చాలా వరకు కూడా డబ్బులు లేని వారు కూడా మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్టార్టప్ కార్యక్రమాలు తీసుకొచ్చారు.
స్టార్టప్స్ అని మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సబ్జెక్ట్లో చెప్పమంటారు. అంటే ఒక ఆలోచన ఉంటే చాలు, ఇన్వెస్ట్మెంట్ అదే వస్తుంది, మనం వ్యాపారం చేయొచ్చు. అర్థమవుతుంది కదా. ఇది సొంత వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక చిన్న వివరణ. అయితే ప్రధానంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తు చేసుకుంటే సొంత వ్యాపారం యొక్క లక్షణాలు, సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు, సొంత వ్యాపారం యొక్క పరిమితులు లేదా లోపాలను అంటున్నాయి. వాటిని మనం ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తే దీంట్లో మొదటి అంశం చూసుకోండి పిల్లలు, సొంత వ్యాపారం యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. అయితే సొంత వ్యాపారం యొక్క లక్షణాలని ఇగో నేను ఇక్కడ ఫీచర్స్ అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఓకేనా, వీటిని ఒక్కొక్కటిని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లక్షణాల్లో మొదటి అంశం చూడండి అయినా సింగిల్ ఓనర్షిప్. గుర్తుంచుకోండి, సొంత వ్యాపారంలో ఒకే యాజమాన్యము లేదా ఒక వ్యక్తి యజమానిగా మాత్రమే ఉంటాడు. అర్థమవుతుందమ్మా? అంటే మీకు గుర్తు తెచ్చుకోవాలి, ఇద్దరుంటే భాగస్వామ్యం అయిపోతుంది కదా. అంటే సొంత వ్యాపారం గుర్తుంచుకోండి, లక్షణం ఎలా ఉండాలంటే సొంత వ్యాపారం అంటేనే ఒక వ్యక్తే యజమాని అయి ఉండాలి. అటువంటి వ్యాపార వ్యవస్థ స్వరూపము మనము సొంత వ్యాపారంగా చెప్తాము. దీన్ని సింగిల్ ఓనర్షిప్ అంటే చూసుకోండి, వ్యాపారానికి అవసరమైనటువంటి మూలధనాన్ని తానే సమకూర్చుకుంటాడు కాబట్టి సొంత వ్యాపారంలో ఒక వ్యక్తే యజమానిగా ఉంటాడు. అదే సింగిల్ ఓనర్షిప్, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ సొంత వ్యాపారం అనేటువంటి ఈ టాపిక్ లో చూడండి, ఓనర్లు సపరేట్ గా మేనేజ్మెంట్ సపరేట్ గా ఉండరు. చెప్పింది అర్థమవుతుందా? సొంత వ్యాపారంలో ఉండేవాడే ఒక్కడు, సొంత వ్యాపారంలో ఉండేదే ఒక్కడు, ఆ ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఇందులో యజమానులను సపరేట్ గా పనిచేసేటువంటి వ్యక్తులు సపరేట్ గా అలా ఉండరు. కాబట్టి అదే చెప్తున్నాడు, నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. అంటే చూడండి, యజమానులు ఒకలాగా నిర్వాహకులు ఒకలాగా అనేటువంటి దీంట్లో ఉండరు. ఎందుకంటే సొంత వ్యాపారం అంటే చెప్పాను చూడండి, ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంది నాయన దీనికోసం. చూడండి, సొంత వ్యాపారంలో వ్యాపార సంస్థకి చూడండి తనే మనీ తీసుకునేటప్పుడు యజమాని. మన కిరాణా షాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వట్లాలు కట్టించినప్పుడు తనే సేవకుడు, తనే యజమాని, తనే సేవకుడిగా ఉంటాడు. కాబట్టి నో సపరేషన్. వట్లాలు కట్టినప్పుడు వాడే సర్వీస్ అంటే సేవకుడు, డబ్బులు తీసుకునేటప్పుడు వాడే యజమాని. కాబట్టి నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటిది దీంట్లో ఉంటుంది. అంటే ఒక వ్యక్తే ఉంటాడు కాబట్టి అన్ని పనులు వాడే చూసుకుంటాడు. కాబట్టి ఇందులో యజమానులని కానీ పనిచేసే వాళ్ళని వేరువేరుగా ఉండరు, దీని అర్థం. నెక్స్ట్ వన్ సింపుల్ గుర్తుంచుకోండి పిల్లలు, లెస్ లీగల్ ఫార్మాలిటీస్. గుర్తుంచుకోండి పిల్లలు, లెస్ లీగల్ ఫార్మాలిటీస్ అంటే ఏంటంటే ఏవైనా న్యాయపరమైనటువంటి ఫార్మాలిటీస్ అంటే చట్టపరమైనటువంటి లాంఛనాలు ఈ సొంత వ్యాపారంలో చాలా తక్కువగా ఉంటాయి. మనకు నచ్చి వ్యాపారం చేయాలంటే ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా? సొంత వ్యాపారము మన పండ్లకు చూడండి, ఒక పండ్ల షాప్ పెట్టుకుంటాం, లేదా మనం ఏమైనా కూరగాయలు అమ్ముకుంటాం, ఎవరు పర్మిషన్ అవసరం లేదు, చట్టపరంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పరమైనటువంటి చూడండి చట్టపరమైనటువంటి ఏ లాంఛనాలు కూడా అంటే లాంఛనాలు అంటే ఫార్మాలిటీస్ని మనం ఇక్కడ ఫుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నవి చాలా తక్కువ, లెస్ అంటే తక్కువ. అయితే గుర్తుంచుకోండి పిల్లలు, కొన్ని విషయాల్లో మాత్రము రిజిస్ట్రేషన్, కొన్ని విషయాల్లో మాత్రము ఆ లాంఛనాలు అవసరము. దాంట్లో మొదటిది గుర్తుంచుకోండి పిల్లలు, ఒకటి మెడికల్ షాప్స్. మెడికల్ షాప్ ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి లాంఛనాలు పూర్తి చేయాలి. ఎందుకంటే వాడు అమ్మే మందుల వల్ల అవతల వ్యక్తులు ప్రజలు చనిపోకూడదు. కాబట్టి వాడు మెడికల్ షాప్ పెట్టుకునేటువంటి వ్యక్తి చట్టపరమైన లాంఛనాన్ని పాటించాలి. రెండోది హోటల్స్. రెండోది ఏంటైనా హోటల్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆ పర్మిషన్, ఆ చట్టపరమైనటువంటి లాంఛనాలు పూర్తి చేసే ఆ హోటల్ రంగంలోకి రావాలి. అందుకనే ఈ సొంత వ్యాపారంలో చట్టపరమైన లాంఛనాలు చాలా తక్కువ. అంటే మనం వ్యాపారం చేయాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, ఏం అవసరం లేదు, దీని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, నో సపరేట్ ఎంటిటీ. దీంట్లో ఈ సొంత వ్యాపారంలో
చూడండి నేను నో సపరేట్ ఎంటిటీ అంటే ఏంటంటే వ్యాపారానికి సంబంధించినటువంటి యజమాని వేరు వ్యాపారం వేరు అనేటువంటి అస్తిత్వం అనేటువంటి దీంట్లో వేరుగా ఉండదు. యజమాని తనే, వ్యాపారము తనే. చూడండి కిరాణా షాప్ చూడండి, తన ఇంటి దగ్గర ఉంటే షాప్ తెరుస్తాడు, ఇంటి దగ్గర లేకపోతే షాప్ క్లోజ్ చేసేస్తాడు. అంటే ఇక్కడ వ్యాపారం వేరు వ్యాపారి వేరు అనేటువంటిది లేదు. వ్యాపారమే యజమాని. అర్థమవుతుందైనా వాడుంటే ఆ వ్యాపారం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ నో సపరేట్ ఎంటిటీ అనేటువంటిది ఇందులో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వ్యాపారాన్ని ఆ వ్యక్తిని వేరు చేసి చూడలేము. పిల్లలు వినండి, సొంత వ్యాపారంలో వ్యక్తిని వ్యాపారాన్ని వేరు చేసి చూడలేము. ఆ వ్యక్తి ఉంటూ చేసేదే వ్యాపారం. అదే పార్ట్నర్షిప్ అనుకోండి, పార్ట్నర్స్ డబ్బులు పెట్టిన ఒక దగ్గర ఉంటారు, చేసినోడు ఒకరు ఉండొచ్చు. కానీ దీంట్లో అలా కాదు, తనే యజమాని కాబట్టి తనే వ్యాపారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ నో సపరేషన్ ఆఫ్ ఎంటిటీ అనేటువంటిది సొంత వ్యాపారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండమ్మా, నెక్స్ట్ వన్ నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. గుర్తుంచుకోండి పిల్లలు, మీకు ఇంట్రడక్షన్ లోన చిన్న సింగిల్ డెఫినేషన్ లో చెప్పాను. సొంత వ్యాపారంలో ఉండేవాడు ఒకడు, వ్యాపారానికి అవసరమైనటువంటి మూలధనాన్ని సమకూర్చేవాడు వాడే, డబ్బులు తెచ్చుకుంటాడు కదా వాడే తెచ్చుకుంటాడు. మరి వ్యాపారం అంతా చేయడం ద్వారా లాభము నష్టం వస్తుందా? ఆ వచ్చిన లాభ నష్టాల్ని ఎవరికైనా పంచుతాడేటే? వాడు అక్కడే ఉంటాడు, వాడు వ్యాపారం చేస్తాడు, వచ్చిందంతా తనకే. కాబట్టి ఇక్కడ నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపారానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఇక్కడ పంపిణీ అనేటువంటిది జరగదు. ఉండేవాడు అక్కడ కాబట్టి లాభ నష్టాలు పంపిణీ అనేది జరగదు. నెక్స్ట్ వన్ చూడండి, అన్లిమిటెడ్ లయబిలిటీస్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇది చాలా కీలకమైనటువంటిది. ఇదే ఈ వ్యవస్థకి సంబంధించినటువంటి లోపంగా చెప్పుకుంటాము. తర్వాత టాపిక్ లో వస్తుంది. సొంత వ్యాపారంలో వాడు చేసినటువంటి అప్పులకి వాడే బాధ్యుడు, అవునా కాదా? ఉండేవాడు అక్కడు, వ్యాపారం కోసం తను ఏవైనా అప్పులు తీసుకొచ్చాడు అనుకోండి, ఆ అప్పుల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంటుందా ఉండదా? ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే గుర్తుంచుకోండి అయినా, అక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే పరిమితం లేనటువంటిది. అంటే దీనికి హద్దు ఉండదు. ఎందుకు అంటే వ్యాపారం కోసం వాడు ఏ అప్పు చేసినా ఇంటి దగ్గర ఉన్న సొంత ఆస్తులను అమ్మి మరి ఆ అప్పు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాన్ని అపరిమిత రుణ బాధ్యత అంటాం. అంటే పరిమితం లేనిది. అర్థమవుతుందైనా? అంటే ఈ అపరిమిత రుణ బాధ్యత అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మనకి ఈ సొంత వ్యాపారం యొక్క లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, వన్ మ్యాన్ కంట్రోల్. పిల్లలు చెప్పాను సింగిల్ లైన్ డెఫినేషన్ లో ఒక మాటలో ఒక వాక్యంలో చెప్తానని చెప్పాను, అప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి తనే వ్యాపార కార్యకలాపాలన్నీ నిర్వహించి తనే ఆ వ్యాపార కార్యకలాపాలని కంట్రోల్ చేసుకునే వ్యాపారమే సొంత వ్యాపారం అన్నాం కదా. మరి ఇక్కడ సెంటెన్స్ ఏం చెప్తుంది? వన్ మ్యాన్ కంట్రోల్. వ్యాపారాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. తన చేతుల్లోనే తన ఆలోచన నుంచే ఆ వ్యాపారం అనేటువంటిది కంట్రోల్ జరుగుతుంది. నేను అమ్మని వెళ్ళిపో, నేను ఇప్పుడు షాప్ క్లోజ్ చేసేస్తాను, మన ఇష్టం, ఇంకొకరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ షో అంటారు ఇక్కడ. సొంత వ్యాపారం అనేటువంటిది ఒక వ్యక్తి చేపట్టేటువంటి కార్యకలాపం. కాబట్టి వ్యాపారం అంతా తన కంట్రోల్లోనే ఉంటుంది. ఇది చూడండి, నేను సొంత వ్యాపారానికి సంబంధించినటువంటి లక్షణాలని మనము ఇప్పటి వరకు చెప్తున్నాం పిల్లలు. నీటి గుర్తుంచుకోండి పిల్లలు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఏంటంటే సొంత వ్యాపారం యొక్క ప్రయోజనాలు. చూడండి, ప్రయోజనాలు చూస్తే నైనా ఒక్కసారి చూడండి, దీంతో కొంచెము అలాగ మీరు సింక్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, కాన్సెప్ట్ అంతా గుర్తుంటుంది. ఓకేనా? సొంత వ్యాపారం యొక్క అడ్వాంటేజ్ అంటే ప్రయోజనాలు చూడండి అమ్మా. మొదటిది ఈజీ టు ఫామ్. చాలా సులభంగా దీన్ని స్థాపించవచ్చు. అంతే కదైనా? ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో వ్యాపారం చేయొచ్చా చేయలేమా? 100 రూపాయలతో ఒక నిమ్మకాయ కొంటాము, రూపాయలకు ఒక నిమ్మకాయ కొంటాము, రూపాయలకు అమ్ముతాం. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నుంచి అయినా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనికోసం పెద్ద ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పింది అర్థమవుతుంది కదమ్మా? సొంత వ్యాపారాన్ని స్థాపించాలంటే చాలా సులభము. ఎందుకు అంటే రూపాయి పెట్టుబడితో కూడా వ్యాపారం చేయొచ్చు,
భారీ మూలధనంతో కూడా వ్యాపారం చేయొచ్చు, మన ఇష్టం. సొంత వ్యాపారం అంత ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క మొదటి అడ్వాంటేజ్ ఈజీ టు ఫామ్, అంటే దాన్ని చాలా సులభంగా మనం స్థాపించవచ్చు అనేది మొదటి అంశం. అర్థమవుతుంది కదైనా? ₹1తోనైనా. నెక్స్ట్ ఎటువంటి ఫార్మాలిటీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఏముందనైనా, ఇప్పుడు సపోజ్ మనకి మన పెరట్లో బీరకాయలు పండే, లాజిక్ ఆలోచిద్దాం. మన పెరట్లో బీరకాయలు పండే, మన తిండికి అయిపోగా ఇంకా బీరకాయలు ఎక్కువ ఉన్నాయి, అమ్ముకుంటాము. ఎంత సులభం చూసారా? అంటే సొంత వ్యాపారం స్థాపించాలంటే పెట్టుబడి ఎంత ఉండాలి, డబ్బులు లేవు అని ఆలోచన కూడా అవసరం లేదు. కాబట్టి సొంత వ్యాపార స్థాపన అనేటువంటిది అతి సులభమైనటువంటి ప్రక్రియగా మనం చెప్తాం. ఇది మొదటి ప్రయోజనం. రెండో చూడండి పిల్లలు, సింపుల్ టు మేనేజ్. సింపుల్ టు మేనేజ్ అంటే ఏంటంటే మనం వ్యాపారాన్ని నిర్వహించడం చాలా సులభం. ఎందుకు? నా శక్తి కొలితే నేను వ్యాపారం పెట్టుకుంటాను. పెద్ద వ్యాపారం పెట్టి నేను అక్కడిని చూడలేని స్థితిలో నేను ఉన్నాను కదా. నేను ఎంతవరకు అబ్జర్వ్ చేయగలను, నేను ఎంతవరకు మేనేజ్ చేసుకోగలను, నేను ఎంతవరకు వ్యాపారం చేయగలను అంత. చూడండి అయినా ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుంటాం, మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒక ఇంత రూమ్ తీసుకుంటాము, వ్యాపారం పెట్టవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. మనం కంట్రోల్ చేయలేని, మనం మేనేజ్ చేయలేని అంత తీసుకోను కదా. అంటే సొంత వ్యాపారం అనేది మన చేతిలో ఉన్నది, మన ఇంట్రెస్ట్. మనం ఎంతవరకు అయితే మేనేజ్ చేసుకోగలుగుతామో అటువంటిలాగే మన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి సొంత వ్యాపారంలో నిర్వహణ అనేటువంటిది చాలా సులభం. ఏం లేదు, మనకి ఈరోజు నచ్చలేదు, షాప్ తీయమనుకుంటాం, క్లోజ్ చేసేస్తాం. ఎవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉందంటే, అంటే సొంత వ్యాపారం యొక్క నిర్వహణ అంత సులభం, స్థాపించడం ఎంత సులభమో దాన్ని మేనేజ్ చేయడం కూడా అంత సులభం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, ప్రాఫిట్ ఇన్సెంటివ్. ఇక్కడ గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారం అనేది ఒక పునాది మీద ఆధారపడి నిర్మించబడుతుంది. అంటే ఏదైనా వ్యాపారం నిర్మించబడుతుంది. సొంత వ్యాపారి ఫస్ట్ తన ఆలోచన వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి కారణమే లాభాలు సంపాదించాలనేటువంటి ఆలోచన, లాభాలు సంపాదించాలనేటువంటి కోరిక. ఈ లాభాలు సంపాదించాలనేటువంటి ఆలోచన, ఈ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని చూడండి, ప్రాఫిట్ ఇన్సెంటివ్ అంటే ఏంటంటే లాభాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం. అమ్మో, నేను ఎక్కువ టైం వ్యాపారం చేస్తే చిన్న వినండి, మనం షాపు తెరిచాం, బిజినెస్ అవుతుంది, మనకు భోజనం టైం అవుతుంది, అయినప్పటికీ మనం ఏం చేస్తాము, అమ్మో బిజినెస్ వదులుకుంటారా, తర్వాత తిందాంలే కదా. అర్థమవుతుందా లేదా? తర్వాత తిందాం, బిజినెస్ చేస్తాం. 2 అయింది, 3 అయింది, బిజినెస్ వదులుకోం. ఎందుకంటే అక్కడ ఉండేది ప్రాఫిట్. లాభం అనేటువంటిది ఒక మనిషిని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అదే ఈ సెంటెన్స్. సొంత వ్యాపారంలో ఉండేటువంటి చూడండి అడ్వాంటేజ్లో లాభం యొక్క ప్రోత్సాహం అనేది ఇక్కడ ఉంటుంది, మన ఇష్టమే. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ మీరు ఒక లాజిక్ ఆలోచించుకోవాలి. సొంత వ్యాపారంలో ప్రాఫిట్ అనేటువంటిది అంత ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎందుకు? ఎవరికి షేరింగ్ ఇవ్వము, ఎంత కష్టపడితే మందే, కష్టమంతా మందే. నెక్స్ట్ వన్ అయినా క్విక్ డెసిషన్స్, శీఘ్ర నిర్ణయాలు అనేటువంటి దీంట్లో తీసుకుంటారట, లేదా సత్వర నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. సత్వరం అన్నా, శీఘ్రం అన్నా, లేదా వెంటనే నిర్ణయాలు, లేదా తొందరగా, లేదా వేగంగా నిర్ణయాలు. మనం ఎలా చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి పిల్లలు. సొంత వ్యాపారంలో ఒక వ్యక్తే ఉంటాడు, వ్యాపారానికి అవసరమైనటువంటి ఏ నిర్ణయమైనా తనే తీసుకుంటాడు. వ్యాపారానికి అవసరమైన ఏ నిర్ణయమైనా తనే తీసుకుంటాడు కాబట్టి ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. అమ్మో మా పార్ట్నర్స్ అందరికి ఒప్పించాలి కావాలా, వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను నిర్ణయం తీసుకోవాలి కావాలి, ఇక్కడ ఉండదు. కాబట్టి వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం సొంత వ్యాపారంలో ఉంటుంది. అంటే ఒక సొంత వ్యాపారంలో వెంటనే నిర్ణయాలు తీసుకునేటువంటి సౌలభ్యము ఉంటుంది. ఎందుకు అంటే ఉండేవాడు అక్కడు, వాడు ఎవరిని అడగక్కర్లేదు, తన మైండ్ లో ఆలోచించుకుంటే చాలు, డెసిషన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి క్విక్ డెసిషన్స్ అనేటువంటిది ఈ సొంత వ్యాపారం యొక్క మరొక అడ్వాంటేజ్ గా చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్. గుర్తుంచుకోండి, ఇది ఈ ఒక్క వ్యాపారంలోన ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణం, మన అడ్వాంటేజ్ గా చెప్తాం. మీకు చెప్పాను, సొంత వ్యాపారంలో చూడండి, సొంత వ్యాపారంలో వస్తువుల్ని అందించేటప్పుడు సేవకుడు గాను, సొంత వ్యాపారంలో డబ్బులు తీసుకునేటప్పుడు యజమాని గాను, 2 విధాలుగా తనే పరిచయం అవుతాడు కస్టమర్ తోటి.
అర్థమవుతుందమ్మా? ఒక షాప్కి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, పొట్లాలు కట్టి మనమే ఇస్తాం, వాడు అడుగుతాడు, మనం ఇస్తాం, పరిచయం అవుతుంది. డబ్బులు తీసుకుంటాం, మళ్ళీ మనమే యజమానిగా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, సర్వెంట్ గాను ఓనర్ గాను రెండుగా యాక్ట్ చేస్తాడు. కాబట్టి మన ప్రజలు ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు, మంచి సంబంధాలు వీడు ఏర్పరచుకోగలరు ఈ సొంత వ్యాపారస్తులు. అర్థమవుతుందేనా? అంటే వ్యాపారం చేసేదే వాడు, కాబట్టి నేరుగా కస్టమర్స్తో డీల్ చేస్తాడు. కాబట్టి వాళ్ళ మధ్య సత్సంబంధాలు అనేటువంటివి, గుడ్ రిలేషన్స్ అనేటువంటివి మెయింటైన్ చేయగలుగుతారు. అది ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ చూడండి, బిజినెస్ సీక్రెట్స్. గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారంలో వ్యాపార రహస్యాలు అనేటువంటివి చాలా భద్రంగా, చాలా పదిలంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? వ్యాపారానికి సంబంధించిన ఏ నిర్ణయాలైనా, వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ అంశాలైనా తన మైండ్లోనే ఉంటాయి తప్ప వేరొకరికి పంచుకోరు. మహా పంచుకుంటే తన కుటుంబ సభ్యులకి పంచుకుంటారు, అంటే తన భార్య పిల్లలకి. అర్థమవుతుందమ్మా? తన భార్య పిల్లలకి పంచుకుంటారు. అంటే ఇక్కడ సొంత వ్యాపారంలో వ్యాపార రహస్యాలు బయటికి వెళ్ళవు, చాలా సీక్రెట్గా ఉంటాయి. అది దీని యొక్క అడ్వాంటేజ్. ఎందుకు? తన మైండ్లోనే ఉంటాయి, బయట చెప్తే బిజినెస్ పోతుంది, కాబట్టి ఎవరికి చెప్పుకోడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూడండి, సొంత వ్యాపారంలో ఆ వ్యాపారి జీవించి ఉన్నంత కాలము సీక్రెట్స్ అనేవి తన మైండ్లోనే ఉంటాయి, బయటికి వెళ్ళవు. అంత భద్రత ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, స్మూత్ రన్నింగ్. గుర్తుంచుకోండి పిల్లలు, స్మూత్ రన్నింగ్ అంటే ఏంటంటే వ్యాపార సంస్థని మనం అనుకున్నలాగా సాఫీగా, మనం ఎలాగైతే సాఫీగా మనం సాగించాలనుకుంటున్నామో, నడిపించాలనుకుంటున్నామో అలా నడిపించేటువంటి అవకాశం సొంత వ్యాపారం ఇస్తుంది. ఎందుకంటే అమ్మో మన మీద టార్గెట్ ఉండదు, వ్యాపారం చేయకపోతే మనకి ఎవరు ఇబ్బంది పెట్టారు, మన ఇష్టం, మనం చాలా సాఫీగా వ్యాపారాన్ని మనము నడిపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? అదంతా మనదే. మనకి ఈరోజు నచ్చలేదు, క్లోజ్ చేసేస్తాం షాపు. ఈరోజు బిజినెస్ ఎక్కువ అవుతుంది, రాత్రి 9 వరకు ఉంటాము, మన ఇష్టం. అంటే మన వ్యాపార సంస్థని మనం చాలా సాఫీగా నడిపించేటువంటి అవకాశము సొంత వ్యాపారంలో ఉంటుంది. ఎందుకు? ఒక వ్యక్తే ఉంటాడు, వాడే యజమాని, వాడే సేవకుడు కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. దీంట్లో మన కష్టమే మన లాభం, మన కష్టమే మన ఆదాయం. ఇక్కడ సొంత వ్యాపారం ఒక్కడే ఉంటాడు కాబట్టి వీడు మల్టీ టాలెంటెడ్ అవుతాడు. మల్టీ టాలెంటెడ్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపారానికి కస్టమర్లకు ఎటువంటి వస్తువులు కావాలో అలాంటివి ఖరీదు చేసుకొని వచ్చి షాప్లో పెడతాడు. కస్టమర్స్తో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకుంటాడు, వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది ఇక్కడ. అర్థమవుతుందమ్మా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, బట్టల వ్యాపారం ఎవరైనా పెట్టుకుంటే బట్టలు దొరికాయి కదా తెచ్చిపెట్టిస్తే షాప్లో సేల్ అవ్వు. కస్టమర్ల యొక్క నాడి పట్టుకోవాలి. కస్టమర్కి ఎటువంటి ఇంట్రెస్ట్, ఎటువంటి షర్ట్లు వాడతారు, ఎటువంటి డ్రెస్సులు వాడతారు, ఆ కస్టమర్ల యొక్క అభిరుచుల ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని షాపింగ్కి వెళ్ళాలి, అంటే ఇటు మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళి ఆ వస్తువులు తేవాలి, తెచ్చి ఇదిగో ఇది చిరంజీవి కట్టింది, లేకపోతే ఇది జయప్రద కట్టింది, లేదా ఇది శ్రీదేవి కట్టింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేనికోసము? కస్టమర్లకి. ఇక్కడ గుర్తుంచుకోవాలమ్మా, కస్టమర్ని అక్కడ చూడండి, ఆ అంశాలన్నీ కూడా ఏంటంటే బిజినెస్ చేయడానికి, కృషి చేయడానికి వాళ్ళ సామర్థ్యం అనేటువంటి పెరుగుతుంది. ఒకడే ఉంటాడు కాబట్టి తన యొక్క స్కిల్స్ అన్ని కూడా తను ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడతాడో అంత ఆదాయం. అందుకే ఇక్కడ పదం చూడండి, ఆయన ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ అన్నాడు. అంటే ఒకడే ఉంటాడు కాబట్టి వాడే కష్టపడాలి, కాబట్టి వాడి సామర్థ్యం పెరుగుతుంది. ఎంత కష్టపడతాడో అంత ఆదాయాన్ని అందుకుంటాడు. నెక్స్ట్ వన్ అమ్మ చూడండి, ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే సౌలభ్యం, మార్పులకు సౌలభ్యం, మార్పులకు అనుకూలంగా ఇది మర్చుకోవచ్చట. ఏం లేదు చూడండి, పనసకాయల సీజన్, పనసకాయల వ్యాపారం చేసాం. కొద్ది రోజులు పోయిన తర్వాత మామిడి పళ్ళు సీజన్, మామిడి పళ్ళు అమ్ముతాను. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు గ్రహించుకోవాల్సిందల్లా ఏంటంటే, సొంత వ్యాపారి తన వ్యాపారాన్ని తనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఆ మార్చుకునే అవకాశము
సొంత వ్యాపారం ఇస్తుంది. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఫ్లెక్సిబిలిటీ అంటే గుర్తుంచుకోండి, మార్పులకి అనుకూలం అని అర్థం. మనకు నచ్చిన వ్యాపారం చేయొచ్చు, నచ్చినలా మార్చుకోవచ్చు. ఈరోజు చిన్న షాప్ పెట్టాం, పెద్దదిగా మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే సొంత వ్యాపారంలో ఈ సౌలభ్యాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ గానే చెప్తాం. నెక్స్ట్ చూస్తే ఫ్యామిలీ ట్రైనింగ్. గుర్తుంచుకోండి పిల్లలు, ఎక్కువగా చూడండి సొంత వ్యాపారంలో ఫ్యామిలీ ట్రైనింగ్ ఉంటుంది. వ్యాపారం అక్కడే కదమ్మా, సొంత వ్యాపారంలో ఒకడే ఉంటాడు కదా, మరి వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? చూడండి, వ్యాపారానికి సంబంధించినటువంటి భార్య, వ్యాపారికి ఉంటే పిల్లలు ఖచ్చితంగా వ్యాపారం కోసం హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ వ్యాపారం ఏం చేస్తాడంటే భార్యకి తను ట్రైనింగ్ ఇస్తాడు, పిల్లలకి తను ట్రైనింగ్ ఇస్తాడు. తను లేనప్పుడు తన బాధ్యతల్ని వాళ్ళు చేసుకునేలాగా. అంటే ఇక్కడ గమనించుకోవాలి, ఏదైతే కుటుంబం ఉంటుందో ఆ కుటుంబ సభ్యులకి శిక్షణ ఇచ్చేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. ఎందుకు? కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వ్యక్తిగానే ఇక్కడ ట్రీట్ చేస్తాం. చేసేది తనైనా, హెల్ప్ చేసేది తన భార్య, హెల్ప్ చేసేది తన కుమారులు, వీళ్ళందరూ కూడా చేస్తారు, హెల్ప్ చేస్తారు. అలా చేసేటప్పుడు సొంత వ్యాపారం అనేటువంటిది కొంచెం సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది, ఒరే షాప్ క్లోజ్ చేసి, ఇప్పుడు వీళ్ళు సరుకులు కొనడానికి వెళ్ళాడు అనుకో, షాప్ క్లోజ్ చేసిస్తే కస్టమర్లు వేరే షాప్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి. సొంత వ్యాపారం వల్ల మనం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనమే నిల్చోనేటువంటి అవకాశము సొంత వ్యాపారం ఇస్తుంది. నేను పదాలు అర్థమవుతున్నాయి కదా, గుర్తుంచుకోండి. సొంత వ్యాపారం వల్ల, మనం వ్యాపారం చేసుకోవడం వల్ల మన కాళ్ళ మీద మనమే నిల్చునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? మనం వ్యాపారం చేస్తున్నాము, సంపాదిస్తున్నాం, ఆ సంపాదనతో మనం బ్రతుకోగలం. ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే సొంత వ్యాపారము ఎక్కువగా స్వయం ఉపాధి కల్పించేటువంటి ఒక అంశము. నెక్స్ట్ వన్ చూడండమ్మా, ట్యాక్స్ అడ్వాంటేజెస్. అంటే మనకి ఎంఎస్ఎంఈ అనేటువంటి చట్టాలు ఉన్నాయి కదమ్మా. ఎంఎస్ఎంఈ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ లో చదివి ఉంటారు. ఆ చట్టాలు ఏంటంటే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. వినండి, ఈ ఎంఎస్ఎంఈ చట్టాలు ఏంటంటే గుర్తుంచుకోండి, చిన్న తరహా పరిశ్రమలు లేదా ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి సొంత వ్యాపార సంస్థలు ఉంటాయో వీటికి ప్రభుత్వం నుంచి ఆ పన్ను రాయితీలు అనేటువంటివి, పన్ను బెనిఫిట్స్ అనేటువంటివి కల్పించబడతాయి. ఎందుకంటే చూడండి, చిన్న సంస్థలకి ప్రభుత్వం మద్దతు ఇస్తే, చిన్న సంస్థలకు ప్రభుత్వం ఊతమిస్తే దాని మీద డిపెండ్ అయ్యి చాలా ఎక్కువ మంది బ్రతుకుతారు. ఎక్కువ మంది ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బ్రతకగలరు. కాబట్టి ట్యాక్స్ అడ్వాంటేజెస్ అనేటువంటివి చిన్న సంస్థలకు ఇవ్వబడతాయి. మరి సొంత వ్యాపారం ఆ విధంగా ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేటువంటిది పొందుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మోటివేషన్. గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారంలో మోటివేషన్ అనేటువంటిది సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ అంటే తను చూస్తాడు, తను చూసి అమ్మో వాడు బిజినెస్ ఎక్కువైపోతుంది, నేను కూడా షాప్ ఉదయం 9కే వెళ్ళి తీసేయాలి. ఎందుకు? నేను 9కి వెళ్ళకపోతే నాకు రావాల్సిన కస్టమర్లు వాళ్ళ షాప్కి వెళ్ళిపోతారు, నేను ఎంత కష్టపడితే నాకు అంత లాభం వస్తుంది. ఇవన్నీ కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతాడు. ఎవరో తనకి ఎంకరేజ్ చేయరు, ఇక్కడ ఉండేవాడు అక్కడే తనకు తానుగానే సెల్ఫ్ మోటివేట్ అవుతూ తన వ్యాపారాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి అడ్వాంటేజ్ అయితే నెక్స్ట్ మనము చెప్పుకోబోతున్నటువంటివి ఒక్కసారి చూడండి అమ్మా. నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నటువంటివి డిసడ్వాంటేజెస్. ఏంటమ్మా ఇవి? డిసడ్వాంటేజెస్. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే సొంత వ్యాపారం యొక్క ఏంటమ్మా, సొంత వ్యాపారం యొక్క పరిమితులు లేదా లోపాలు. ఓకేనా? మరి సొంత వ్యాపారం ఇంత మంచిది ఇంత మంచిది అని ఇప్పటి వరకు చెప్పారు కదా సార్, మళ్ళీ ఏంటి చెప్తున్నారని నేను అనుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి సొంత వ్యాపారం యొక్క పరిమితులు ఒక్కసారి మనము చెప్పుకుంటాం. ఒక్కసారి చూడండి దీంట్లో. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వన్ ఒకసారి చూస్తే లిమిటెడ్ క్యాపిటల్. ఏంటమ్మా ఇది? లిమిటెడ్ క్యాపిటల్. గుర్తుంచుకోండి అమ్మా, ఈ లిమిటెడ్ క్యాపిటల్ అంటే గుర్తుంచుకోండి, సొంత వ్యాపారంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు, సింగిల్. కాబట్టి మహా అయితే తన శక్తి కొద్దీ తన ఆస్తుల మేరకు కొంతవరకు మూలధనం మాత్రం సమకూర్చుకోగలరు. అంటే డబ్బుల్ని కొంతవరకే పెట్టుబడి పెట్టగలరు. అర్థమవుతుందా?
అయితే చూడండి, సొంత వ్యాపారంలో తన శక్తి కొలది అంతకు మించి మూలధనం కావాలంటే దొరకదు. ఎందుకు? ఉండేవాడు అక్కడు. ఎవరికైనా బయటికి వెళ్ళి అప్పులు అడగాలంటే నా ఆస్తులు చూసి అప్పులు ఇస్తారు. తనకు ఉన్నటువంటి ఆస్తులు పరిమితం, అర్థమవుతుందమ్మా? తన దగ్గర ఉన్నటువంటి వనరులు పరిమితం. కాబట్టి లిమిటెడ్ క్యాపిటల్ అంటే తక్కువ మూలధనం అనేది సొంత వ్యాపారంలో ఉంటుంది. ఇది మొదటి లాభం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, లిమిటెడ్ మేనేజీరియల్ స్కిల్స్ అంటే గుర్తుంచుకోండి, అది పరిమితమైనటువంటి అతి తక్కువ నిర్వహణ పరమైనటువంటి స్కిల్స్ ఉంటాయంట. అంటే దీని అర్థం ఏంటంటే, గుర్తుంచుకోండి పిల్లలు, ఉండేవాడు అక్కడు, వ్యాపార సంస్థను నడిపేది తనే, పక్క వాళ్ళకి చూసి నేర్చుకుంటామని పక్కన ఎవడు ఉండడు. అర్థమవుతుందా? కాబట్టి తనకు ఉండేటువంటి మేనేజీరియల్ అంటే నిర్వహణ పరమైనటువంటి స్కిల్, నైపుణ్యం అనేటువంటిది సొంత వ్యాపారంలో చాలా తక్కువ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఈ తక్కువ ఉండడం వల్ల వ్యాపార సంస్థని నడపడానికి కొంచెం ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ఇది మన రెండవ లాభం. మూడవది చూస్తే లిమిటెడ్ బారోయింగ్ కెపాసిటీ. పిల్లలు వినండి, లిమిటెడ్ బారోయింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే మనం అప్పులు తెచ్చుకునేటువంటి శక్తి చాలా తక్కువ. ఎందుకు తక్కువ తెలుసా? తన దగ్గర ఉండేటువంటి ఆస్తులు వనరులు పరిమితంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అప్పు కావాలంటే ఈ ఆస్తి మీద తీసుకెళ్ళాలి. ఒకసారి అప్పు తీసుకొచ్చిన తర్వాత మరి రెండోసారి ఇదే ఆస్తి మీద తీసుకోవాలంటే దొరకవు. కాబట్టి అప్పులు తీసుకునేటువంటి శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ సొంత వ్యాపారం. అదే ఇద్దరు ముగ్గురు కలిపి వ్యాపారం చేశారనుకోండి, వీడి ఆస్తి ఉంటుంది, వాడాస్తి ఉంటుంది. వీళ్ళందరి ఆస్తుల మీద కూడా అప్పులు తెచ్చుకోవచ్చు. ఇచ్చేవాడికి కూడా కొంచెం ధైర్యం ఉంటుంది, అప్పు ఇచ్చేవాడికి కూడా. ఇక్కడ సొంత వ్యాపారంలో ఉండదు. అమ్మో ఈ పొరపాటున ఏదిగానైతే నా డబ్బులు వస్తాయో రావని భయము. అర్థమవుతుంది లేదా? అంటే ఇక్కడ భయం అనేటువంటిది అప్పులు దొరకకుండా చేస్తాయి. కాబట్టి సొంత వ్యాపారంలో బారోయింగ్ కెపాసిటీ కూడా లిమిటెడ్గా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, అన్లిమిటెడ్ లయబిలిటీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఇక్కడ చెప్పేటప్పుడు మీకు చెప్పాను, ఫీచర్స్ చెప్పేటప్పుడు చెప్పాను, సొంత వ్యాపారం అనేటువంటి ఒక వ్యవస్థ కొంచెం ఫెయిల్ అవడానికి కారణం కూడా ఈ అన్లిమిటెడ్ లయబిలిటీ. అంటే చూడండి, వ్యాపారం కోసం ఏదైనా అప్పులు తీసుకొస్తే ఆ అప్పులు చెల్లించడానికి తన సొంత ఆస్తులైన అమ్మేసి తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అది ఈ సొంత వ్యాపార సంస్థకి చాలా మైనస్, డిసడ్వాంటేజ్గా చెప్తుంది. అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే గుర్తుంచుకోండి, వ్యాపారం కోసం తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల కోసం సొంత ఆస్తులను కూడా అమ్మి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అదే లిమిటెడ్ లయబిలిటీ అని అంటారు. నెక్స్ట్ వన్ షార్ట్ లైఫ్. గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారం షార్ట్ లైఫ్. ఎందుకు తెలుసా? ఏ రోజు సొంత వ్యాపారం చనిపోతే ఆ రోజు అయిపోతుంది. ఏ రోజు వ్యాపారంలో దివాలా తీస్తే ఆదుకోవడానికి పక్కన నాదుడు ఉండడు, సరే వ్యాపారం క్లోజ్ చేసేయడమే. అందుకే చాలా షార్ట్ లైఫ్ అనేటువంటిది సొంత వ్యాపారంలో ఉంటుంది. అర్థమవుతుందైనా? ఉండేవాడు అక్కడు, వాడేమైనా అనారోగ్యం పారైనా, వాడేమైనా దివాలా తీసినా, వాడేమైనా పిచ్చివాడైపోయినా, వాడేమైనా మరణించినా, అర్థమవుతుందా లేదా? ఏది జరిగినా సొంత వ్యాపారం అనేది ఉండదు. కాబట్టి చాలా షార్ట్ లైఫ్ అనేటువంటిది సొంత వ్యాపారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, నో డివిజన్ ఆఫ్ లేబర్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారంలో శ్రమను పంచుకోవడానికి ఇంకొకటి ఉండడు. నేను మీకు ముందే చెప్పాను, పనులు చేసేటప్పుడు తనే సేవకుడు, డబ్బులు అందుకునేటప్పుడు తనే యజమాని. మరి చేసే పనులన్నీ తను అక్కడే చేసుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ శ్రమని విభజించడానికి, అంటే కొంత పనిని వాడు కొంత పని వీడు చేయడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఇది ఒక లాభం. నెక్స్ట్ వన్ చూస్తే డిపెండ్ ఆన్ ఎంప్లాయీస్. గుర్తుంచుకోండి పిల్లలు, వీడు అక్కడే ఉంటాడు కాబట్టి వీడు ఎప్పుడు కూడా వీడికి హెల్ప్ చేసేటువంటి, వీడితో పనిచేసేటువంటి వర్గం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను సపోజ్ ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకున్నాను, మెటీరియల్ అక్కడికి వచ్చింది, హైవేకి వచ్చింది, నేను దాన్ని మోసుకొని ఇక్కడ తీసుకురాలేను. ఈ రోజు నా దగ్గర లేబర్ దొరకలేదు, దాన్ని తీసుకొచ్చి అమ్మగలనా? నేను తేలేను, అమ్మలేను. కాబట్టి ఖచ్చితంగా సొంత వ్యాపారం అనేటువంటిది డిపెండ్ ఆన్ ఎంప్లాయీస్. అంటే ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఉంటేనే తన వ్యాపారం చేయగలరు, వాళ్ళు లేకపోతే వ్యాపారం చేయలేడు.
ఇది ఒక లోపం. నెక్స్ట్ వన్ చూడండి, లిమిటెడ్ ఏరియా ఆపరేషన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, సొంత వ్యాపారం అనేటువంటిది ఒక నిర్ణీతమైనటువంటి పరిధికి, నిర్ణీతమైనటువంటి ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఎందుకు అంటే వాడు పెట్టిన పెట్టుబడి తక్కువ, వాడు చేసేటువంటి వ్యాపారం తక్కువ, ఆ ఏరియా కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి సొంత వ్యాపారం యొక్క పరిధి చాలా తక్కువ. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లిమిటెడ్ ఏరియా ఆపరేషన్స్ అంటే ఏదైతే చూడండి ప్రదేశం ఉంటుందో కొద్ది ఏరియా మాత్రం. మహా అయితే నేను ఒక షాప్ పెట్టానంటే మా వీధి వాళ్ళు వస్తారు, మహా అయితే మా ఊర్లో వాళ్ళు వస్తారు. అదే షాపులు 2-3 వచ్చాయనుకో మా వీధి వాళ్ళే వస్తారు, ఎక్కడ దొరకకపోతే నా దగ్గరికి వస్తారు తప్ప వేరే వాళ్ళు రారు కదా. అంటే ఇక్కడ లిమిటెడ్ ఏరియా ఆపరేషన్స్ అనేటువంటి సొంత వ్యాపారం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి అమ్మా, ల్యాక్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఎకానమీస్. పిండి కొలది రొట్టె అనే సామెత ఉన్నదా లేదా? మనం ఎంత డబ్బులు పెడితే అంతే ఆదాయం అనేటువంటి వస్తుంది. మరి వీడు పెట్టేటప్పుడే తక్కువ డబ్బులతో పెట్టుబడి పెడతాడని చెప్పాం కదా, లిమిటెడ్ క్యాపిటల్ అన్నమా లేదా? తక్కువ డబ్బులతోటే వ్యాపారం చేస్తాడు. వాడి దగ్గర ఉండే డబ్బులు ఏమి ఉండవు, మూలధనం తక్కువ ఉంటుంది. మరి తక్కువ మూలధనంతో వ్యాపారం చేస్తే ఎక్కువ లాభాలు కావాలంటే దొరుకుతాయా? దొరకవు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ల్యాక్ ఆఫ్ లార్జ్ స్కేల్ అంటే పెద్ద తరహా ఆదాయాలు అనేటువంటివి ఇక్కడ దొరకవు, రావు అనేది నాకు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి పిల్లలు, వీక్ బార్గెనింగ్ పవర్. వీడు ఉండేవాడు ఒక్కడు కాబట్టి బార్గెనింగ్ పవర్ అంటే ఏంటంటే బేరమాడి తెచ్చేటువంటి శక్తి వీడికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఒకసారి గుర్తుంచుకోండి. సాధారణంగా సొంత వ్యాపారి చూడండి అమ్మా, సొంత వ్యాపారి వ్యాపారం చేసేటప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుందంటే సరుకులు ఎక్కడో ఖరీదు చేయాలి, కొనాలి, కొని తెచ్చి అమ్మాలి. మరి కొనాలన్నప్పుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి తనకు బేరమాడే శక్తి తక్కువ ఉంటుంది. బేరం ఆడొచ్చు, ఆడకపోవచ్చు, అంత స్కిల్ లేకపోవచ్చు, సరైనటువంటి వస్తువులు తీసుకురాలేకపోవచ్చు, సరైన ధరకి కొనలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ బేరమాడేటువంటి శక్తి కూడా తక్కువ ఉంటుంది. అదే మనం ఒక 4-5 ఉన్నామనుకోండి, వ్యాపారం చేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాగా ఒప్పించి మాటలు చెప్పేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడికి పంపిస్తాం, మరి నువ్వు కొనుక్కొని రాదా అని చెప్పి. కాబట్టి సొంత వ్యాపారంలో ఈ రకమైనటువంటి లోపం అనేటువంటిది ఉంటుంది. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఒకసారి నేను గుర్తుంచుకోండి. సొంత వ్యాపారం అంటే మనం ఈరోజు లక్షణాలు అనేవి నేర్చుకున్నాము, నెక్స్ట్ ప్రయోజనాలు అనేది చెప్పుకున్నాము, నెక్స్ట్ పరిమితులు అని చెప్పుకున్నాం. అయితే బాగా గుర్తుంచుకోండి, నేను కన్క్లూజన్ ఒకటే చెప్తున్నాను. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా నాకు క్వశ్చన్ ఇస్తాడు, మీరు రాసేది కూడా ఇలాగే రాయాలి, నాకు తెలిసినంత. ఎందుకంటే ఆ క్వశ్చన్ అలాంటిది. మీ దృష్టిలో ఏ వ్యాపార సంస్థ అత్యుత్తమైనటువంటి వ్యాపార సంస్థ అని అడుగుతాడు. అలా అడిగేటప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాలి. చూడండి, సొంత వ్యాపారే సమర్థుడైతే ప్రపంచంలో అన్ని వ్యాపార వ్యవస్థల కల్లా సొంత వ్యాపారమే బెస్ట్ అని చెప్పాలి. వీడు సమర్థుడైతే. ఎందుకు అంటే గుర్తుంచుకోండి, అయినా వ్యాపారం అంతా తన కంట్రోల్లో ఉంటుంది, మేనేజ్ చేసుకునేటువంటి సోర్స్ ఉంటుంది, పెట్టుబడి తన అండర్లోనే ఉంటుంది. ఎందుకు? తను పెట్టినటువంటి పెట్టుబడి. కాబట్టి సొంత వ్యాపారం అనేటువంటిది మనం బాగా అంటే రన్ చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యాపారం నడిపేటువంటి వ్యక్తి కానీ సరైనటువంటి వ్యక్తి అయితే ప్రపంచంలోనే అన్ని వ్యాపార వ్యవస్థల్లో కల్లా సొంత వ్యాపారం మంచిదని మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇంతటితో సొంత వ్యాపారం అనేటువంటి టాపిక్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే పిల్లలు.